హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వకుంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుందన్నమాట. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ముఖ్యంగా మరట్వాడ నుండి ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు అలాగే అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. మరోవైపు ఉత్తర తీర ప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే విస్తరించింది. దీని ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో అయితే గనక దక్షిణ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవిస్తాయని, అలాగే బలమైన ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, కానీ బలమైన ఈదురుగాలు మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక ద్రోణి ప్రభావంతోనూ అలాగే నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరికలు అయితే జారీ చేశారు.